వాసుదేవ్ రెడ్డి గారు ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ మనం ఈ మధ్యకాలంలో సరే పార్టీలు ఏమన్నా కానీ కన్నయ్య కుమార్ కావచ్చు, లేకపోతే రోహిత్ వేములు కావచ్చు, ఇంకొక అతను గుజరాత్లో ఈ పటేల్ రిజర్వేషన్ మీద ఉద్యమం చేశాడు, అబ్బాయి పేరు నాకు గుర్తులేదు, సమ్ పటేల్ అతను కావచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ మీద ఇంకొక యంగ్స్టర్ ఎవరో ఫైట్ చేస్తారు. అంటే బీజేపీ కావచ్చు, లేదా మీకు విద్యార్థి విభాగాలు చాలా బలంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో వాళ్ళకి అవకాశాలు రావట్లేదన్నది సరే 25 ఏళ్ళు 21 చేయగానే ఇచ్చేస్తారని కూడా కాదు, మళ్ళీ వారసత్వం గొడవ తింటే ఉండొచ్చు పార్టీలు, అది కూడా చర్చ కాదు. కానీ ఇవాళ లా కాలేజీలు కూడా చాలా అద్భుతమైన కాలేజీలు, ప్రైవేట్ రంగంలో గవర్నమెంట్లో బ్రహ్మాండమైన లాయర్స్, సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లు వీళ్ళంతా కూడా 20 ఏళ్ళకి వచ్చేస్తున్నారు. ఐఏఎస్లు అవుతున్నారు, ఐఐటీలు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, చార్ట్ అకౌంట్లు అవుతున్నారు. వీళ్ళకి ఎవరికి పరిజ్ఞానం లేదు, అవసరం లేనటువంటి పరిజ్ఞానం ఎమ్మెల్యేకే కావాలా అంటే క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి అయితే ఒకటే అండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 21 సంవత్సరాలు కుదిస్తే బాగుంటుంది, యంగర్ జనరేషన్ వస్తారని వారు ఏదైతే అన్నారో, ఒక మాట నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఫస్ట్ క్లాస్ జాయిన్ కావాలంటే స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో మినిమం 5 years ఉండాలి అబ్బాయి. అంటే ఎస్ఎస్సికి 16 years, ఇంటర్మీడియట్ 18 years. మీరు అన్న ఇంజనీరింగ్కు 4 సంవత్సరాలు 22 years 21 yearsకి ఇంజనీరింగ్ అయిపోతుంది, లేకపోతే మెడికల్ ఏదన్నా అయిపోతుంది. చదువుకున్న వాళ్ళు ఎవరైనా మినిమం అయితే గ్రాడ్యుయేషన్ చేయాలి కదా. నేను అనుకుంటా, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఉన్నాను, 21 సంవత్సరాలు కుదించడం కంటే శాసనసభలో మినిమం ఎమ్మెల్యేలకు డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వస్తారని నా అభిప్రాయం. ఇప్పుడు ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్, ప్రజలు ముంచుతుందంతా చదువుకున్న వాళ్ళే. నేనేమంటే అన్నిటి విషయాల మీద అవగాహన ఉంటుంది. రెండవది 21 సంవత్సరాలకు కొంత, ఎందుకంటే నేను దాన్ని ఏం కొట్టిపడేయడం కాదు, కానీ దీని మీద చాలా డిబేటబుల్ కావాలి. దానికి నేను చిన్న కేటీఆర్ గారే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యే వరకు ఆయన చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. అప్పటిదాకా రాజకీయాలు ఎంత పట్టించుకున్నారో నాకు తెలియదు, వాస్తవంగా పట్టించుకొని ఉండొచ్చు. బట్ ఒకసారి దిగ్గానే ఇవాళ అద్భుతంగా మాట్లాడగలిగిన, అంటే ఇప్పుడు ఆయనకి 47-45 వచ్చి ఉండొచ్చు, కానీ ఎంతో నాకు వయసు కరెక్ట్గా తెలియదు. 49 బట్ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు ఆయన వచ్చినప్పుడు 2006లో వచ్చిన 10-20 ఏళ్ళు అవుతుంది ఆయన వచ్చి. వయసు ఒక్కళ్ళనే కాదు, అలా చాలా మంది గిఫ్టెడ్ పీపుల్ ఉంటారు సార్ సమాజంలో. నేనేమంటున్నానంటే సబ్జెక్ట్ ఉంటది, యంగ్ ఉంటది, ఏజ్ ఉంటది, కొట్లాడడానికి 40 సంవత్సరాలు రాజకీయాలు అవకాశం ఉంటది, కాదని అంటలేను. కాకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత పెరుగుతాయి అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అబ్బాయికి 21 years అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మా అన్న కొడుకో వాడి కొడుకో, ఇప్పుడు మా అన్న కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాడికి 21 years ఉంటుంది, వాడికి పెద్దగా ఐడియా లేదు, చాలా మంది తెలియదు, అందులో సందేహం లేదు. ముఖ్యమంత్రి చెప్పిన కూడా ఉన్నారు. సో ఇది సోషల్ అవేర్నెస్ అనేది అన్ని కుటుంబాలలో ఉంటుందని నేను అనుకుంటలేను. ఒక్కొక్కసారి రాజకీయ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ బిడ్డలు అమెరికాలో చదివితే ఇక్కడ పరిస్థితి ఏంటో కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. దానికంటే ఏజ్ కంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ తో పాటు సోషల్ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్లకు ప్రోత్సాహాలు అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలు యంగర్ జనరేషన్ కి అవకాశాలు ఇచ్చి భవిష్యత్తులో 40 సంవత్సరాలు రాజకీయాలు ఉంటాడని ఆ విధంగా ఆలోచన చేస్తే కనుక డెఫినెట్ గా 20-30 సంవత్సరాలు ఇప్పుడు తాను ఉన్నాడు విద్యార్థి నాయకత్వం నుంచి విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన నేను చరణ్ కౌశిక్ కానీ నేను కానీ విద్యార్థి యూనియన్ లో పనిచేసి విద్యార్థి తెలంగాణ ఉద్యమంలో తను కాంగ్రెస్ అనుబంధంగా, నేను బీఆర్ఎస్ అనుబంధంగా, కిషోర్ రెడ్డి గారు కూడా చేయవచ్చు బహుశా. చాలా మంది విద్యార్థి నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ నేనేమంటున్నా, ఏజ్ తగ్గించడం వల్ల ఈ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కావచ్చు. దాని మీద వారు మాట్లాడిన దాని మీద సార్ అది కూడా స్టేట్ గవర్నమెంట్ చేసేదానికి కూడా అవకాశం లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చర్చ జరగాలి. డెఫినెట్ గా ఇంతకుముందు కిషోర్ రెడ్డి గారు అన్నట్టు రేపు కొత్త కాన్సెన్సీలు పెరుగుతా ఉన్నాయి, డీలిమిటేషన్ అయితే అంటా ఉన్నారు. ఆ లోపు ఇంకేమన్నా అయితే కొత్త జనరేషన్ వస్తుంది కావచ్చు. కానీ ఎక్కువగా వచ్చే జనరేషన్ అయితే నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఎక్కువగా రాజకీయ వారసత్వంలోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప కొత్తగా ఎదగడానికి అయితే అవకాశం ఉండదు. మీరు అది 30 పెట్టినా రాజకీయ వారసత్వం, 25 పెట్టినా రాజకీయ తొందరగా రాగలుగుతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు సెల్ఫ్ గా మీరు ఎదిగిన వాళ్ళు, అంటే బయట నుంచి కష్టపడి వచ్చిన కింద నుంచి వచ్చిన వాళ్ళకు డక్కీలు మొక్కీలు తిని అనేక రకాలుగా రావాల్సి అప్పటికే ఏజ్ కొంత క్రాస్ అయితే ఉంటుంది. వాళ్ళకు తొందరగా అనుకోకుండా కొంతమంది వస్తారు, కుటుంబంలో ఏమైనా ఇన్సిడెంట్లు జరిగితే కొంతమంది డైరెక్ట్ గా రాగలుగుతారు, అనుకోకుండా కొంతమంది వస్తారు, కొంతమంది కావాలని తీసుకొస్తారు ఏదో రకంగా. సో కాబట్టి దీని మీద అయితే డిబేట్ జరగాల్సింది.